ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఈరోజు మీకోసం ఎంత కలర్ఫుల్గా ఉందండి పచ్చడి, రొయ్యల పచ్చడి. మీకోసం ఈరోజు నేను రైస్లో కలిపి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. చికెన్ పచ్చడి కంటే బాగుంది. మా పాపకి రైస్లో వేసి కలిపి చూపిస్తున్నాను. తనకి చాలా ఇష్టం నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే. ఎంత కారం ఉన్నా తినేసిద్దండి. అలా రొయ్యల పచ్చడిలో రొయ్య తగులుతూ ఉంటే అన్నం తినేటప్పుడు చాలా బాగుంటుంది నోటికి. దీంట్లో మనం ముద్దపప్పు వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. చూద్దామా ఈ రొయ్యల పచ్చడి ఎలా చేద్దాము? మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఏం చేయాలంటే రొయ్యల పచ్చడికి రొయ్యలు బాగా కడిగి శుభ్రం చేసుకొని అందులో నరాలు ఉన్నాయి అంటారు కదా, నరాలను తీసేసి రొయ్యల్లోనే వాటర్ వస్తాయండి, అవి పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి. మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, ఉప్పు కాదు. ఆ తర్వాత మనం శనగ నూనె వాడతామండి పచ్చడికి. ఇలా ముందుగా మీకు చూపించిన రొయ్యలన్నీ వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా మనం వేపుకోవాలి. మరీ గట్టిగా ఉంటే చిన్నపిల్లలు తినలేరండి. అలాగే అదే ఆయిల్లో మనం అల్లం పేస్ట్ కూడా వేపుకోవాలి. బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో రావాలి అల్లం పేస్టు. ఆ తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందాం, ఎందుకంటే ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి. ఇందులోనే ఇప్పుడు మిరియాల పొడి అండి అది. ఇవన్నీ మనం దించాకే వేసుకోవాలి. మిరియాల పొడి, తర్వాత ఆవపిండి, మెంతిపిండి కొంచెం. ఇది నువ్వుల పొడి, నువ్వులు వేపుకొని నువ్వుల పొడి చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర పొడి, తర్వాత గరం మసాలా. వీటి కోసం ఇవన్నీ మనం సపరేట్గా అప్పటికప్పుడు నూరుకోవాలి. ఏమేం చెప్పాను? ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి చెప్పాను కదా. ఇప్పుడు కారం, ముందుగా వేపుకున్న రొయ్యలు, ఇవన్నీ దీంట్లో వేసేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్లో చల్లారాక నిమ్మరసంతో కూడా మనం కలుపుకోవాలి. ఆయిల్ ఏమన్నా తగ్గింది అనుకుంటే మనం ఆయిల్ కొంచెం హీట్ చేసి మనం ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్.